కార్తీక్ ఇంట్లో ఉన్న సుమిత్రను చూసి కార్తీక్ ని నిలదీసిన శివనారాయణకు జ్యోత్సన గురించి నిజం చెప్పిన కార్తీక్ షాక్ లో శివనారాయణ ఎందుకు కార్తీక్ ని శివనారాయణ ఎందుకు నిలదీశాడు? మరి అలా నిలదీసిన శివనారాయణకు జ్యోత్సన గురించి కార్తీక్ ఏం నిజం చెప్పాడు? మరి శివనారాయణ దేనికి షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దశరథ అయితే సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉండగా శివనారాయణ కాస్త స్థిమితపడు, కంగారు పడకు, ఎందుకంటే సుమిత్ర జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఈలోపు కార్తీక్ కూడా అదే చెప్తాడు. అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది, మీరసలు కంగారు పడొద్దు అని చెప్పని అంటే, ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది అంటే ఎక్కడుందో నీకు తెలుసా బావా అంటూ క్వశ్చన్ స్టార్ట్ చేస్తుంది. ఇక జ్యోత్స్న అయితే దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటావా అని చెప్పేసి అని ఇక శివనారాయణకి దశరథ్కి ధైర్యం చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. ఇక అలా వెళ్లిన తర్వాత జ్యోత్స్న అయితే శివనారాయణని టాబ్లెట్స్ వేసుకోమని బలవంతం చేస్తుంటే నాకు వద్దు నువ్వు వెళ్ళు అంటాడు. ఇక 2-3 సార్లు అడిగినా కూడా నువ్వు లోపలికి వెళ్ళు అంటుంటే జ్యోత్స్న రెచ్చిపోతుంది. ఏంటి తాత ప్రతిదానికి నన్ను లోపలికి వెళ్ళు అంటారేంటి అని చెప్పని అంటే, వెళ్ళమనక ఏమనాలి, నీ వల్లే కదా ఇదంతా, నీ మూలానే కదా ఈ గొడవంతా, పని గట్టుకుని నా కొడుకుని కోడల్ని విడదీసింది నువ్వే, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ కాస్త దూరాన్ని పెద్దదిగా చేసి వాళ్ళని దూరం చేసింది నువ్వే అంటే, ఇదంతా జరగడానికి కారణమైన దీపను వదిలేసి అమ్మని వెతుకుతాను అని చెప్తున్న బావని వదిలేసి నన్ను పట్టుకుని మీరు మాట్లాడతారేంటి? మీరు గనక నిజంగా ఆలోచించే వాళ్లే అయితే ఖచ్చితంగా బావ చెప్తున్నట్టుగా మమ్మీ ఎక్కడుంది అనేది మీరు అడగాలి కదా. బావ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అని. ఈయన హాయిగా తిరుగుతున్నాడు, దీపగారు ఇంట్లో కూర్చున్నది అంటే వీళ్ళు అసలు మమ్మీని వెతుకుతున్నట్టేనా? లేదు అంటే మమ్మీ ఎక్కడుందో వీళ్ళకి తెలిసే వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? ఒకవేళ వీళ్ళకి తెలిస్తే వీళ్ళు మనకు కూడా చెప్పాలి కదా. మరి చెప్పట్లేదు అంటే ఏం జరుగుతోంది? అది మీరు ఆలోచించటం మానేసి ఎంతసేపు నన్ను తిట్టుతున్నారే తప్ప, నన్ను తప్పుపడుతున్నారే తప్ప అంటుంది. ఇక నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని చెప్పేసి దశరథ తిడతాడు. ఈ లోపు శివనారాయణ అయితే నా కూతురు, నా కొడుకు, కోడలు విడిపోవడానికి, దూరం అవడానికి కారణం నువ్వే, నీ మాటల వల్ల, నువ్వు రెచ్చగొట్టడం వల్ల ఇదంతా జరిగింది అని శివనారాయణ గుండె పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఇక పారిజాతం లోపలికి పో జ్యోత్స్న అని చెప్పి తిడుతుంది. ఇక జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది. పారిజాతం శివనారాయణతో మీరెందుకండి ఇలా ఆవేశపడతారు అంటే, మరి ఏం మాట్లాడుతోంది పారిజాతం, దానికి అర్థమవుతోందా? ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది దానికి అర్థమవుతోందా అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న వెళ్లిపోయిన తర్వాత శివనారాయణ కూర్చుని ఆలోచిస్తాడు. జ్యోత్స్న అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. అంటే సుమిత్ర ఎక్కడుందో కార్తీక్కి తెలుసా? లేకపోతే సుమిత్ర గురించి అంత ఆరాటపడేటటువంటి జ్యోత్స్న దీప సడన్ గా సుమిత్ర కనిపించట్లేదు అన్నప్పుడు తను ఎట్టి పరిస్థితుల్లోనూ వెతుకుతూ ఉండాలి, లేదా ఇంటికొచ్చి మమ్మల్నైనా కాస్త ఓదార్చాలి. రెండూ చేయట్లేదంటే సుమిత్ర ఎక్కడుందో వాళ్లకు తెలుసా? దీప సుమిత్ర దగ్గరే ఉందా? కార్తీక్ సుమిత్రను ఎక్కడైనా జాగ్రత్త చేశాడా? జ్యోత్స్న ఇంటికి వెళ్లి అక్కడ వెతికాను అని చెప్పి పారిజాతానికి చెప్తోంది. అక్కడ కనిపించలేదంటే ఇంకెక్కడుండుంటుంది అని ఆలోచిస్తూ, ఎందుకన్నా మంచిది, ఒకసారి నేను కార్తీక్ ఇంటికి వెళ్లడం మంచిది అని చెప్పని అనుకుంటాడు. అలా అనుకున్నటువంటి శివనారాయణ ఎవ్వరికి చెప్పకుండా డ్రైవర్ని తీసుకుని డైరెక్ట్ గా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళతాడు. అలా వెళ్లేసరికి ఇక కార్తీక్ ఇంట్లో దీప, కాంచన ఎవరూ కనిపించరు. నిదానంగా లోపలికి వెళ్లేసరికి వాళ్లంతా కూడా సుమిత్ర ఉన్న గదిలో ఉంటారు. సుమిత్రతో మాట్లాడుతూ ఉంటారు. సుమిత్ర మాటలు వినబడతాయి శివనారాయణకు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే సుమిత్ర ఇక్కడే ఉందా? మరి ఇక్కడే ఉన్న సుమిత్రను ఇంటికి తీసుకురాకుండా, పోనీ నా ఇంట్లోనే ఉంది అని చెప్పకుండా ఎందుకు కార్తీక్ దాచిపెడుతున్నాడు అని చెప్పేసేసి ఇక శివనారాయణ అనుకుంటూ ఉండగా వెనక నుంచి వచ్చి చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ ఉంటాడు. కార్తీక్, ఎందుకింత మోసం చేశావు అని అంటే, ఇది మోసం కాదు తాత, నా కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవటం అంటాడు. ఏం మాట్లాడుతున్నావంటే, నువ్విక్కడికి వచ్చావని తెలిస్తే అత్తయ్య ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతుంది, ముందు మనం బయటకు వెళదాం పత్తాత అని చెప్పి ఇక కార్తీక్ అయితే శివనారాయణను బయటకు తీసుకొస్తాడు. అలా వచ్చిన తర్వాత, ఏంటి కార్తీక్ ఇదంతా, నాకు ఎందుకో అనుమానం అనిపించి ఇక్కడికి వచ్చాను. నిన్ను అనుమానించానని కాదు, జ్యోత్స్న అన్న మాటల్లో ఎంతో కొంత నిజం ఉందా అనే అనుమానంతోటే వచ్చాను అంటే, అవును తాత, నువ్వు రావడంలో తప్పు లేదు, ఎందుకంటే నువ్వు నీ కోడలి గురించి, నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి
రావాలి, తెలుసుకోవాలి. కానీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు నేను చెప్తాను అంటే ఇక శివనారాయణ వింటూ ఉంటాడు. తాత, జరిగిన గొడవను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మనకు కంపెనీ సీఈఓని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలోనే అత్తయ్యకు మామయ్యకు మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దాన్ని ఏర్పరిచింది. జ్యోత్స్న నా దగ్గరకొచ్చింది. ఎలా అయినా సరే నేనే సీఈఓగా ఉండాలి, దానికి నీ సహాయం కావాలి అని అడిగింది. దానికి నేను నీకిచ్చిన మాటని ఎలా అయినా ఉపయోగించుకోవాలని, నేనేం చెయ్యాలన్నా సరే అత్తయ్యని మామయ్యని కలపటమే నాకున్న దారి. వాళ్ళిద్దరూ కలవాలి అనగానే ఏం చేయాలో నాకు తెలుసు బావా అంటూ చాలా ఫోర్స్గా ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి వాళ్ళిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. మావయ్య మనసులో నుంచి ఆవేశంలో వచ్చినటువంటి మాటలను అత్తయ్యకు ఆసరా చేసుకునే విధంగా జ్యోత్స్న రెచ్చగొట్టింది. అందుకే అత్తయ్య వెళ్లిపోతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నించుంది. కారణం ఏంటి అంటే, అత్తయ్య వెళ్లిపోవటం వల్ల ఇప్పుడు మనందరం ఆలోచిస్తోంది కేవలం అత్తయ్య గురించి మాత్రమే. కాని కంపెనీ ఏమవుతుందో, కంపెనీ సీఈఓ పదవిలో ఎవరిని కూర్చోపెట్టాలో, అసలు ఇప్పుడు కంపెనీని ఎలా కాపాడుకోవాలో అనే ఆలోచనని పక్కకు పెట్టేశాం. చిన్న గీత పక్కన జ్యోత్స్న పెద్ద గీత గీసింది తాత అని అంటాడు. అవును, నువ్వంటూ ఉంటే అది నాకు నిజమనే అనిపిస్తోంది. కాని నువ్వు సుమిత్ర ఇక్కడ ఉంది అని చెప్పి నాకెందుకు చెప్పలేదు అని అంటే, అత్తయ్య డైరెక్ట్ గా ఇక్కడికి రాలేదు తాత అంటూ జరిగింది మొత్తం చెప్తాడు. ఇదంతా జరిగిన తర్వాత దీప, మా అమ్మ తన మీద తను ఒట్టు వేసుకుంది, ఎవరికీ చెప్పొద్దంది, కాబట్టి ఎవరికీ చెప్పటానికి వీల్లేదు అని చెప్పింది తాత. మరి ఏం చేయమంటావు? నీ కోడలు తన ప్రాణాలు తీసుకోటానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో ఉంటే, కాదు నా దగ్గరే ఉంది అని చెప్పి మీకు చెప్పమంటావా? చెప్పు తాత, ఇప్పుడు నువ్వు వచ్చి చూసావు కాబట్టి, నీకు తెలిసింది కాబట్టి, ఇప్పుడు అత్తయ్య అన్న మాటని నేను దాటిన వాడిని అవను. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు తాత. అత్తయ్య మనసు కాస్త స్థిమిత పడాలి. మామయ్య తనంతట తానుగా వచ్చి అత్తయ్యను తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. అంతేకాదు, ఇంకా చాలా విషయాలున్నాయి. మన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే, కేవలం మన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే నేను దీప మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ఊడిగం చేస్తున్నాం. అగ్రిమెంట్, బుల్షిట్ విత్ ద అగ్రిమెంట్. కార్తీక్ అగ్రిమెంట్లను లెక్క చెయ్యడు. కానీ కార్తీక్ ఆ ఇంట్లో ఉండాలి అంటే, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ అగ్రిమెంటే ఆధారం. అందుకోసమే దాన్ని బ్రతికిస్తూ వస్తున్నాను తాత అని అంటాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారా? ఎవర్రా మన కుటుంబానికి శత్రువులు అంటే, ఎవరైతే మన కుటుంబాన్ని నడుపుతారు, తర్వాతి తరానికి నుంచుంటారు అని చెప్పని అనుకున్నామో తనే మన శత్రువు తాత అని అంటాడు. జ్యోత్స్న అంటాడు శివనారాయణ. అవును, జ్యోత్స్నే మన శత్రువు అని అనగానే, ఎందుకు రాలా? తను ఈ ఇంటి బిడ్డే కదా, ఇదంతా తనదే కదా అనగానే, మనం కనిపించేదంతా నిజమని అనుకోకూడదు తాత. జ్యోత్స్న పుట్టినప్పుడే మరొకరు పుట్టారు. వాళ్లే నీ ఇంటి వారసురాలు. నీ ఇంటి వారసురాల్ని పక్కకు తప్పించి జ్యోత్స్నను నీ ఇంటి వారసురాల్ని చేసింది పారిజాతం అని అంటాడు. అంటే జ్యోత్స్న సుమిత్ర బిడ్డ కాదా అని అంటే, కాదు, దాసుమామయ్య కూతురు అని చెప్తాడు. ఇంత పెద్ద నిజాన్ని అని అంటూ ఉంటే, ఈ నిజం నీ మనస్సులోనే ఉండాలి తాత. ఏమాత్రం మనకు నిజం అర్థమైంది, తెలిసిపోయింది అనుకున్నా జ్యోత్స్న ఎంతకైనా వెనకాడదు. ఇప్పుడు జ్యోత్స్నకి అసలు వారసురాలు ఎవరో కూడా తెలుసు. కాని ఆ వారసురాల్ని ఎలా అయినా తప్పించి తను మాత్రమే అక్కడ నిలబడాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎవర్రా అసలైన వారసురాలు అంటే, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి తాత. ఆ జ్యోత్స్ని నీకు చెప్పే రోజు దగ్గరలో ఉంది తాత అని అంటాడు. నేనిప్పుడు ధైర్యంగా ఇంటికి వెళతాన్రా, ఇది దశరథకు చెప్తాను, వాడు కాస్త స్వాంతన పొందుతాడు అని అంటాడు శివనారాయణ. ఇక జ్యోత్స్నకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తానంటే, నీ విషయంలో నీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకూడదు తాత. మామయ్య ప్రవర్తనలో కూడా మార్పు రాకూడదు. ఇంకా అత్తయ్య కనిపించలేదన్నట్టే ఉండండి. లేకపోతే అత్తయ్య ప్రాణాలు తీయటానికి కూడా జ్యోత్స్న వెనకాడదు. కేవలం పదవి కోసం, డబ్బు కోసం, ఆస్తి కోసమే, మనందరి మీద ఆధిపత్యం కోసమే చూస్తున్న జ్యోత్స్నకు అవకాశం ఇవ్వద్దు అంటాడు కార్తీక్. దాంతో శివనారాయణ సరే అంటూ సంతోషంగా కోడల్ని చూసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నాడు, ఏ విధంగా జ్యోత్స్నని కట్ చేయబోతున్నాడు, నిజాన్ని బయటకు రప్పించబోతున్నాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.